విజయనగరం జిల్లాలో మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం, దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లోని మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్నవని మహిళలతో నిరంతరం మాట్లాడే అవకాశం లభించిందని అన్నారు. 1908 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కోసం ప్రారంభమైన ఉద్యమాలు 1917లో రష్యాలో మహిళలు శాంతి కోసం చేసిన నిరసనలతో మహిళా దినోత్సవానికి ఆవిర్భావం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరావు, పాలవలస ఎస్ఎస్పీ కర్రోతు బంగారాజు పాల్గొన్నారు. చాలా కాలం ముందు స్టార్ట్ అయిపోయాయి. సుమారుగా 1908లో ఒక 15,000 మంది మహిళలు అమెరికాలో రోడ్డు మీదకి వచ్చేసారు. సమాన జీతం ఉండాలి, ఓటింగ్ రైట్స్ కూడా లేవు. ఇప్పుడు మాకు కూడా ఓటింగ్ రైట్స్ ఉండాలి అని చెప్పి 1908లోనే బయటకు వచ్చారు. ఆ ఉద్యమం వల్ల నడుస్తుండగానే 1917లో రష్యా దేశంలో చేస్తాం. ఆమె ప్లాన్ చేసిన నుంచి నేను బయట ఏదో చూసుకుంటాను తప్ప ఇంట్లో కుటుంబాలందరితోనే చూసుకుంటాను. ఇది నా కుటుంబంలో కాదు, ప్రతి కుటుంబంలోనే ఇదే జరుగుతుంది. ఇప్పుడు మనకు లాస్ట్ 25 సంవత్సరాలుగా మనం ఒక సంఘంగా ఏర్పడి మనకు మనం సాయం చేసుకోవడం స్టార్ట్ చేశాం. మన మినిస్టర్ గారు కూడా దానికి మినిస్టర్ గారు ఇంత రికవరీ ఉన్నాయి.